హాయ్ అన్న, ఆయన పేరేంటి? నా పేరు నర్సయ్య ఏం చేస్తుంటారు? అన్న. నేను మార్కెటింగ్ జాబ్ నంది కంపెనీని నంద్యాల నంది పైప్స్ లో పనిచేస్తుంటాను. ఓకే. చెప్పండి అన్న. ఏం కావాలి? రిపబ్లిక్ డే అంటే ఏంటన్న? అన్న, రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అన్న. ఓకే. అన్న, మనకు గణతంత్రం అంటే మన రాజ్యాంగంను నిర్మించిన మన ఈయన అంబేద్కర్ గారు. ఓకే. రాజ్యాంగ నిర్మాత అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు. సో ఆయన వీళ్ళు ఇద్దరు కలిసి మన ఈ పరిపాలన ఎలా సాగించాలి, ఏ విధంగా మనకు ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఆయన అంబేద్కర్ చేసినటువంటి గణతంత్ర దినోత్సవానికి ఇదేనా గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటున్నారు కదన్న, సో అసలు ఎందుకు జరుపుకుంటారంటే ఏం చెప్తారు? అన్న, అస్సలు ఎందుకు జరుపుకుంటారంటే రాజ్యాంగం కరెక్ట్గా వే ఆఫ్ ది వే, అంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించి ఒక పరిపాలన ఏ విధంగా సాగాలి అనే విధానాన్ని ప్రవేశపెట్టడం. సో అప్పుడు 1953లోనే, ఐ మీన్ ఎగ్జాక్ట్లీ అంటే తెలియదు కానీ 1956 అనుకుంటా. సో అప్పుడు గణతంత్ర దినోత్సవం జరుపుకుందాం 26 అంటే మన పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరిగినటువంటి, ఎన్నో ఎంఏలు కంప్లీట్ చేసినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో ఎంఏలు, ఎన్నో డిగ్రీలు, పీజీలు చేసినటువంటి అంబేద్కర్ ఎన్నో దేశాలు తిరిగి చాలా దేశాలు అప్పట్లోనే 150 దేశాలు 150 దేశాలు మేబీ 56 కానీ 150 కానీ తిరిగాడు. దేశాలు మొత్తానికి తిరిగి అక్కడ ఉన్న రాజ్యాంగాన్ని భిన్నంగా రాద్దాం, ఆ రాజ్యాంగానికి అక్కడ ఉన్నటువంటి ఆ పరిపాలనకు భిన్నంగా తయారు చేద్దామని చెప్పి మన దేశానికి ఒక సుపరిపాలన అందించాలని చెప్పి ఒక రాజ్యాంగాన్ని రచించని దాన్ని అమలు చేయడం. సో ఇది గణతంత్ర దినోత్సవం జరుపుకుందాం అని చెప్పి చేశారు. ఓకే. అయితే ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని చేంజ్ చేద్దాం అంటూ కొంతమంది అంటున్నారు కదన్న, సో ఏం చెప్తారు? అట్లా చేంజ్ చేస్తే బెటర్ అంటావా? అట్లానే అప్పుడు రాజ్యాంగం రాసిన రూల్స్ రెగ్యులేషన్స్ కావచ్చు, సో అవన్నీ ఎట్లా ఉన్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్న, ప్రస్తుతానికైతే రాజ్యాంగంలో కొన్ని మార్పులు కూడా ఆల్రెడీ సవరణలు జరిగినాయి. గత ఏంటంటే కొన్ని ఏళ్లకు అనగా 14 ఏళ్ళకు కానీ 20 ఏళ్ళకు కానీ కొన్ని సవరణలు జరగచ్చు అని ఆల్రెడీ రాజ్యాంగంలో రాశారు. కొన్ని సవరణలు జరిగాయి, కొన్ని ఏం చేస్తారంటే కొన్ని జరిగేసాయి, ఐ మీన్ మార్పులు చేశారు. సో రాజ్యాంగం ఉన్నట్టుగానే జరుపుకోవాలి, లేనిదేని సృష్టించి ఇప్పుడు ఆల్రెడీ చాలా రకాలైనటువంటి ఇవి మత కలహాలు కానీ, మన అత్యాచారాలు కానీ, మడ్డళ్ళు కానీ, మానభంగాలు కానీ ఇవన్నీ హెవీ అయిపోయినాయి, అంటే బాగా జరిగిపోతున్నాయి. వీటిలో కొంచెం మార్పు రావాలి. ఎందుకంటే ఒక లేడీస్ని కానీ ఏదైనా ఒక లేడీస్ని కానీ రోడ్డు మీద వెళ్తున్నటువంటి, ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే అర్ధరాత్రి ఒక ఆడది అర్ధరాత్రి తిరుగుతుందో అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. సరే, ఇప్పుడు స్వతంత్రం రావడమేమో కానీ మెట్రోపాలిటన్ సిటీలో చాలామంది అర్ధరాత్రులు కాదు, ఏ రాత్రిలో అయినా తిరుగుతున్నారు లేడీస్. సో వాళ్ళకు ఫస్ట్ సేఫ్టీ కోసం, సో ఆ సేఫ్టీని తీసుకురావాలి. వాళ్ళు తిరగొద్దని చెప్పట్లేదు, తిరగాలి, వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి. సో నేనేమంటే మొదటిగా లేడీస్కు మంచి, ఐ మీన్ వాళ్ళకు సేఫ్టీ విధానాలు తీసుకురావాలి. సేఫ్టీ విధానాలు అంటే ఏం లేదు, ఎక్కడికి వెళ్ళినా తను ఒక యాప్ కానీ ఇంకోటి ఏదైనా ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోన్ కాల్ టైప్. సో అక్కడికి ఆ వేలో వెళ్తున్నప్పుడు ఫోన్ కాల్ ఉంటుంది, మహిళలకు సంబంధించి అలాంటిది కానీ ఇలాంటి కొన్ని సవరణలు చేయడం, దానికి సంబంధించి కొన్ని మంచి చేయాలి. ఇంకోటి ఏంది, లేడీసే కాదండి, ఇప్పుడు వికలాంగులు ఇంకొకరు ఉంటారు, వికలాంగులు, అంధులు, వాళ్ళకు కూడా సపరేట్గా ఒకటి తీసుకురావాలి, ఒక ఫామ్ తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలి. ఎలా అమలు చేయాలంటే పర్ఫెక్ట్గా వాళ్ళకు హ్యాండిక్యాపరు ప్లస్ అంధులు అని తేలితే కంపల్సరీగా వాళ్ళకు సపరేట్గా ఒక అమౌంట్ అని స్పెండ్ చేయాలి. సో నేను చూసినటువంటి ఇప్పుడు అంధులు ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద ఒక డెక్కు పెట్టి, ఐ మీన్ ఒక డీజే పెట్టి ఆ పాటల ద్వారా మాకు అమౌంట్ ఇవ్వండి, మాకు కావాలి అని చెప్పి ఒక ఉండి పెట్టి ఆ ఉండిలో డబ్బులు వేయండి 4-5 మంది నేను చూశానమాట. నడవలేని స్థితి వాళ్ళకు, వీళ్ళందరికీ సపరేట్గా ఒక సవరణ తీసుకొచ్చి వాళ్ళకి జీవితకాలం వాళ్ళకు ఇప్పుడు పూర్తి వైకల్యం ఉంటారు, అంగవైకల్యం, వాళ్ళకు డబ్బులు కావాలి, డబ్బులు ప్రొవైడ్ చేయాలి ఫింక్షన్ టైప్లో హెవీగా, ఐ మీన్ వాళ్ళు బాగుపడేటట్టుగా, వాళ్ళ జీవితం బాగుండేటట్టుగా. నేను ఏం చెప్పానన్నా, మనిషిలో మానవత్వం ఉండాలి, మనిషిలో నడవడిక ఉండాలి, మనిషి తనకు తాను తెలుసుకోవాలి. సో ఎప్పటికే కానీ ఒక మనిషి, ఇప్పుడు డైవర్స్ జరుగుతున్నాయంటే భార్య భర్తల మధ్య ఏదో ఒక వాదం, ఏదో ఒక గొడవ, ఆ గొడవ ఎందుకు వచ్చింది దాన్ని సాల్వ్ చేసుకోలే తప్ప డైవర్స్కు వెళ్ళకూడదు, ఫస్ట్ పాయింట్. తర్వాత భార్య భర్తలు కదండి, సమాజంలో
చిన్న చిన్న దాళ్ళకు ఇప్పుడు చిన్న చిన్న దాళ్ళకు చాలా గొడవలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఓన్గా ఎవరన్నా ఒక ఒంటరి మహిళ వెళ్తున్నా దాని అక్కడ ఉన్నటువంటి ఆ బిహేవియర్ మారిపోతుంది. ఒక మనిషి వెళ్ళినప్పుడు, ఒక లేడీస్ ఒంటరికి వెళ్తున్నప్పుడు, నలుగురు జెంట్స్ వెళ్ళేటప్పుడు అయినా సరే బిహేవియర్ మారిపోతుంది. సో ఈ విధంగా అది మారాలి. సో మగవాళ్ళలోనే కాదు, ఆడవాళ్ళలో కూడా కూడా చాలా మార్పులు రావాలి, చాలా మార్పు రావాలి. ఎందుకంటే వస్త్రధారణ ఇంపార్టెంట్ అని కాదు, వస్త్రధారణ సరే కరెక్ట్గా వేసుకోవాలి. సరే వస్త్రధారణ కన్ను పెట్టలేము, ఓకే, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము. సో అందరు మంచిలో ఉండకపోవచ్చు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళ దారి నుంచి రక్షించుకోండి అని చెప్తున్నాము. ఓకే అన్న, అయితే ఇలాంటి డే ఒక జనవరి 26 ఇలాంటి రోజున ప్రతి ఒక్కరు అంటే సినిమాలకి షికార్లకి అసలు ఆ రోజు ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియకుండా పోతుంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 26 ఎందుకు వచ్చింది, ఏంటికి వచ్చింది అనేది. సో 26 రోజు ఎందుకు జరుపుకోవాలంటే గణతంత్ర దినోత్సవం వచ్చింది. అప్పుడు రాజ్యాంగం ఏ విధంగా ముందుకు నడవాలి, పరిపాలన ఏ విధంగా నడవాలని దాని గురించి ఆ రోజు రచించారు. సో దాన్ని అమలు చేయడం కోసం దాని ఒక ఫార్మేషన్ ఉండాలని చెప్పి అప్పుడు రాజ్యాంగాన్ని అదే గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాను. దాన్ని ఆ రోజు ఏం చేయాలంటే అసలు ఆ గణతంత్ర రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం, దాని మీద ఏంటి అనేది దాని మీద వెరిఫికేషన్ చేయాలి. గూగుల్లో సెర్చ్ చేసుకుని దాని మీద జెండా ఎగరాలి. గూగుల్లో సెర్చ్ చేసి ఈ విధంగా ఓకే ఇందుకోసం వచ్చిందని చెప్పి ఆ రోజు జెండా ఎగరాలి తప్ప సినిమాలు శిఖరాలు తిరగకూడదని నా మనవి. బ్రదర్, రిపబ్లిక్ డే అంటే ఏంటి? మన భారత రాజ్యాంగాన్ని ఏ, రచించి దానికోసమే రిపబ్లిక్ డే జరుపుకుంటారు. ఓకే బ్రదర్, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వాతంత్రం, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, దాని గురించి అందుకోసం. ఎట్లుంది బ్రదర్, అంటే ఈ మధ్య కాలం అంటే ఇన్ని రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఇప్పుడు కొన్ని సవరణలు జరగాలి, మార్పు చేర్పులు తీసుకురావాలని చాలా మంది అంటున్నారు. సో ఏం చెప్తావు? మార్పులు అయితే ఏం వస్తలేదు. మార్పు అనేది మన దగ్గర నుంచే రావాలి, అది మెయిన్ రాదు, అస్సలు రాదు. అది మార్పులు రావాలంటే ముందు మనం మారాలి. మనం మారము, ఇంకోరిని మారనీయము. ఇది మన ఈ దేశం కల్చర్ అట్లుంది. ఎందుకు, మన ఫ్రీడమ్ దేశం కదా. ఈ ఫ్రీడమ్ దేశంలో ఫ్రీడమ్ అనుకుంటే అన్నీ ఇలా చిల్లర పనులు చేస్తాడు, అలాంటివి అన్నీ చేస్తారు. ఇది అందుకోసం మన భారతదేశం అందుకోసమే ఎప్పుడు ఎదుగుతున్న దేశమే కానీ ఎదిగిన దేశంగా చైనా, ఇప్పుడు అమెరికా ఇట్లా వాళ్ళకంటే డౌనే ఉంటుంది. ఎట్లుంది భారత రాజ్యాంగం మీద నీ ఒపీనియన్? భారత రాజ్యాంగాన్ని తీసేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీసేస్తే అంత తీసేస్తే అంటే కొత్తగా ఇప్పుడు భారత రాజ్యాంగం, ఇప్పుడు అమెరికాలో ఒక చట్టాలు ఉన్నాయి, చైనాలో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు దుబాయ్లో కొన్ని ఉన్నాయి. అట్లాంటి చట్టాలు మన దగ్గర వచ్చినాయంటే అప్పుడు మన దిగటంగా భారతదేశం సిస్టమేటిక్గా అయ్యి అప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా అయిపోతుంది మనది. ఓకే ఓకే బ్రదర్, అయితే ఇప్పుడు ఓకే ఇక్కడ వరకు చాలే. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ అన్న, రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే పబ్లిక్ డే, అంటే పబ్లిక్ డేనే మళ్ళీ ప్రతిసారి చేస్తారు కాబట్టి దాన్ని రిపబ్లిక్ డే అంటారు. అంటే అసలు ఎందుకు జరుపుకుంటారు ఇది రిపబ్లిక్ డే? అంటే రిపబ్లిక్ డే అనేది మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటారని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ అది కాదని నాకు తెలుసు. సో ఆ రోజు రిపబ్లిక్ డే సినిమా రిలీజ్ అయింది కాబట్టి రిపబ్లిక్ డే జరుపుకుంటారు అనుకుంటున్నా. ఏంటి, రిపబ్లిక్ డే సినిమా రిలీజ్ అయింది కాబట్టి రిపబ్లిక్ డే జరుపుకుంటారు అని చెప్పి అనుకుంటారు. ఓకే, మరి ఇండిపెండెన్స్ డే అంటే? ఇండిపెండెన్స్ డే అంటే మనకు ఆ రోజు స్వతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ డే అందులోనే ఇండిపెండెన్స్ అంటే ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని ఇండిపెండెన్స్ డే అంటారు. మరి గణతంత్ర దినోత్సవం అంటే? ఇది గణతంత్ర దినోత్సవం ఇంగ్లీష్లో చెప్పుదాన్ని చెప్పండి. గణతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకుంటే గణతంత్ర దినోత్సవం. మరి రిపబ్లిక్ డే అంటే? చెప్పినా కదా, పబ్లిక్ ప్రతిసారి చేసుకునే దాన్నే రీ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ ఉందనుకో, దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తే దాన్ని రిలీజ్ అన్నారు, అదే దీన్ని రిపబ్లిక్ డే అంటారు. సో అంతే. ఐ థింక్ ఆ రోజు పబ్లిక్ హాలిడే, సో ప్రతిసారి పబ్లిక్ హాలిడే పెడతాం కాబట్టి దాన్ని రిపబ్లిక్ డే కింద కన్వర్ట్ చేశారు. అయితే మన భారతదేశంలో అప్పుడప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, సో దాని గురించి ఏం చెప్తాను? ఆల్రెడీ అంబేద్కర్ గారు దాని గురించి చెప్పడం అయింది, రాయడం అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది. సో ఓకే, అది ఎప్పుడు తీసుకొచ్చారంటారు రాజ్యాంగాన్ని? అది ఎప్పుడో ఒక 100 సంవత్సరాలు ఏమో అది స్వతంత్రం వచ్చినాక తీసుకొచ్చారని చెప్పి అనుకుంటున్నా.